సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, దివ్యవాణి క్రీస్తు సందేశం టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మానవుని జీవితంలో జాగ్రత్త పడకపోతే కోపం, పగ, కక్ష సాధింపులు, ఈర్ష్య, ద్వేషం అనేటటువంటివి మనల్ని పరిపాలిస్తూ ఉంటాయి. మన జీవితాల్లో కోపం అనేటటువంటిది, పగ అనేటటువంటిది, ఈర్ష్య, ద్వేషం అనేటటువంటివి మన జీవితాలను నడిపిస్తుంటే ఎంత ఘోరాతి ఘోరమైన విషయాల వైపు మనం నడుస్తామనేటువంటిది ఒకటైతే, దానికి ఆపోజిట్గా వ్యతిరేకంగా క్షమాగుణం అంటే ఏంటి, మన్నింపు గుణం అంటే ఏంటి మనం నేర్చుకుంటే ఎంత మంచి జరుగుతుంది మన జీవితంలో, సంఘంలో అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. మనందరికీ తెలుసు. కానీ చాలాసార్లు మన జీవితాలన్నీ కూడా ఈర్ష్య, ద్వేషం, పగ, కుళ్ళు, కుట్ర, కోపతాపాలతోటి సాగుతూ ఉంటాయి. ఈరోజు క్షమాగుణం, మన్నింపు గుణం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది తెలుసుకోవటంలో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఈర్ష్య, ద్వేషం, పగ, కుళ్ళు, కుట్ర, కోపతాపాలని పక్కన పెట్టడం అనేటటువంటిది జరిగితే మన జీవితాలు ఎంత బాగుపడతాయనేటటువంటిది ఈరోజు మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నాలు చేద్దాం. సిరాపుత్రైన యేసు జ్ఞాన గ్రంథం 27వ అధ్యాయము. సిరాపుత్రైన యేసు జ్ఞాన గ్రంథం 27వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుతున్నాము. పగ, కోపము అనునవి ఘోరమైనవి, పాపి ఈ రెండింటికి వశుడగును అంటున్నాడు. సిరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథంలో 27వ అధ్యాయం 30వ వచనంలో పగ, కోపము అనునవి ఘోరమైనవి, పాపి ఈ రెండింటికి వశుడగును అంటున్నాడు. 28వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. సిరాపుత్రైన యేసు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ప్రభువు నరుని పాపములెల్లా గమనించును, పగ తీర్చుకొని నరుని మీద ఆయన పగ తీర్చుకొనును. ప్రభువు నరుని పాపములెల్లా గమనించును, పగ తీర్చుకోవాలని తపన పడేటటువంటి ఆ నరుని మీద దేవుడు కూడా పగ తీర్చుకుంటాడు అంటున్నాడు. 2వ వచనంలో చదువుతున్నాను. నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో, నీవు తోటి నరుని అపరాధములను మన్నించినచో, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, పగ, కోపం అనేవి, పగ, కోపం అనేటటువంటివి ఘోరమైనవి, పాపి ఈ రెండింటికి వశుడగును అంటూ, మరొక వైపు తోడి నరుని మీద అపరాధములను మన్నించిన ఆ గుణాన్ని మనం నేర్చుకుంటే, ఆ జీవితంలోనికి మనం వస్తే, మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన అపరాధములను మన్నించును అంటూ సిరాపుత్రైన యేసు జ్ఞాన గ్రంథం కొన్ని విషయాలని చాలా చక్కగా మనకు బోధిస్తూ ఉన్నాడు. 28వ అధ్యాయం 3వ వచనంలో, నీవు తోడి నరుని మీద కోపముగా ఉన్నచో, నీవు తోడి నరుని మీద కోపంగా ఉన్నచో నిన్ను క్షమింపమని భగవంతుణ్ణి ఎట్లా అడగగలవు? నీవే ఈ ఈర్ష, ద్వేషం, పగ, కోపతాపాలతో ఉంటే నీవు దేవా నన్ను క్షమింపమని దేవుడిని ఎలా అడగగలవు అంటున్నాడు. 4వ వచనంలో చదువుతున్నాం. తోడి నరుని మన్నింపనివాడు, తోడి నరుని మన్నింపనివాడు తన తప్పిదములను మన్నింపమని దేవుని ఎట్లు వేడుకొనగలగడు? 5వ వచనం చదువుతున్నాం. నరమాత్రుడైన వాడు కోపమును అణుచుకోజాలనిచో, మానవులమైన మనము నరమాత్రుడైన వాడు కోపమును అణుచుకోజాలనిచో ఇక అతని తప్పిదమును ఎవరు మన్నించును అంటున్నాడు. 6వ వచనంలో, నీవు చనిపోవుదు అని జ్ఞప్తికి తెచ్చుకొని, మనిషి జీవితం
గాలిబుడగ లాంటిది. నీవు చనిపోవుదు అని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను కోపమును అణుచుకొనము. నీవు చనిపోగా నీ దేహం కుళ్ళిపోవునని గ్రహించి దైవ ఆజ్ఞను పాటించడం మొదలుపెట్టు అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనిషి జీవితం గాలిబుడగ లాంటిది. నువ్వు నేను తప్పకుండా ఈరోజు రేపు చనిపోతాం. నీవు చనిపోవదు అని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను కోపమును అణుచుకొనము. నీవు చనిపోగా నీ దేహం కుళ్ళిపోవునని గ్రహించి దైవ ఆజ్ఞలను పాటించడం మొదలుపెట్టు అంటున్నాడు. 7వ వచనంలో చదువుతున్నాం. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగువాని మీద కోపమును మానుకొనము. దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగువాని మీద కోపమును మానుకొనము. దేవుని నిబంధనను తలచి అన్యుని తప్పిదములను మన్నింపుము అంటున్నాడు. 8వ వచనంలో చదువుతున్నాం. కలహములను పరిహరింతువేని నీ పాపములు తగ్గును. ఈ కలహాలు ఎందుకు వస్తాయి అంటే గనక అక్కడే అంటున్నాడు, కోపం వలన కలహములు పెరుగును. కోపం వలన కలహములు పెరుగును. అందుకే ఆ 8వ వచనం చక్కగా అంటున్నాడు, కలహములను పరిహరింతువేని నీ పాపములు తగ్గును, కోపం వలన కలహములు పెరుగును అని తెలుసుకో అంటున్నాడు. 9వ వచనంలో, దుష్టుడు స్నేహితుల మధ్య తగవలు పెట్టి కలిసి ఉన్న వారిని విడదీయును. ఈరోజు మన జీవితాల్లో ఈ ఈర్ష్య, ద్వేషం, పగ, కుళ్ళు, కుట్ర, కోపతాపాలు కలిగి ఉంటే ఏం జరుగుతుంది అనే దగ్గరికి వచ్చినప్పుడు ఎంత చక్కగా సిరాపుత్రి యేసు జ్ఞాన గ్రంథం చెప్తున్నది. దుష్టుడు స్నేహితుల మధ్య తగువులు పెట్టి కలిసి ఉన్న వారిని విడదీయును. కట్టె కొలది మంటలు అన్నట్లుగా మొండితనం కొలది కలహములు. మనం ఇక కోపంతో పగ, ఈర్ష ఇలా వెళ్తూ ఉంటే కట్టెల కొలది మంటలు అన్నట్లుగా మొండితనం కొలది కలహములు అంటూ, నరుడు బలవంతుడు ధనవంతుడు అయిన కొలది, మానవులు బలవంతుడు ధనవంతుడు అయ్యే కొలది కోపము రెచ్చిపోవును, జాగ్రత్త సుమా అంటున్నాడు. మన జీవితంలో జాగ్రత్తలు తీసుకోకపోతే గనక కట్టెల కొలది మంటలు అన్నట్లుగా మొండితనం కొలది కలహాలు. ఆ కోపం అనే మొండితనంతో వెళ్తుంటే ఎన్ని కలహాలను సృష్టిస్తాం, ఎన్ని జీవితాలని కలిసి ఉన్న వారిని కూడా విడదీసి ఎలాగ కలహాలు సృష్టిస్తాం అనేటటువంటి దగ్గర కట్టెల కొలది మంటలు, మొండితనం కొలది కలహములు, నరుడు బలవంతుడు ధనవంతుడు అయిన కొలది అతని కోపం రెచ్చిపోవును సుమా అంటూ మన కోపతాపాలను గురించి అర్థం చేసుకోండి అంటున్నాడు. కల్లలాడువారు అపనిందలు పుట్టించువారు శాపగ్రస్తులు. ఈ విధంగా కోపతాపాలతోటి కలలాడుతూ అపనిందలు పుట్టిస్తూ ఉంటే మనం శాపగ్రస్తులు అవుతాం సుమా అంటున్నాడు. అట్టివారు శాంతియుతంగా జీవించువారు అనేకులను నాశనం చేయుదురు అంటున్నాడు. అలాంటి వారు శాంతియుతంగా జీవించువారి అనేకులను నాశనం చేయుదురు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా కోపం అనేటటువంటిది కట్టెల కొలది మంటలు అన్నట్లుగా మొండితనం కొలది ఈ కోపము తాపం అనే మొండితనం కొలది కలహములు రెచ్చిపోతూ ఉంటాయి. నరుడు బలవంతుడు ధనవంతుడు అవుతూ ఉంటే జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఈ కోపతాపాలను పెంచుకొని రెచ్చిపోతాము అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, కల్లలాడు వారు అపనిందలు పుట్టిస్తారు, శాపగ్రస్తులు అవుతారు సుమా అంటూ మనమందరం కూడా శాంతియుతంగా జీవించే అనేకులను ఎలా నాశనం చేస్తామో తెలుసుకోండి అనేది కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఒకవైపు ఆ కలహాలు, పగ, ఈర్ష, ద్వేషం అనేటటువంటిది కట్టెల కొలది మంటలు అన్నట్లుగా మన జీవితాల్లో ఆ జీవితాలు రెచ్చిపోతూ ఉంటే కలహాలతోటి ఎంత వినాశనాన్ని మనం సృష్టిస్తామో తెలుసుకోండి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉండగా, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతున్నాను. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి, ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగాను.
అందుకు యేసు 7 కాదు 7 70 పర్యాయములని సమాధానం ఇచ్చెను. ఇక యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒకవైపు ఈ కోపతాపాలతోటి, ఈర్ష్య ద్వేషాలతోటి, కట్టెల కొలది మంటలన్నట్లుగా మన కోపం రెచ్చిపోయి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాం. అలాంటి విషయాల్లో దేవాది దేవుడు పంపిన మన రక్షకుడు ఎంత చక్కగా ఎన్నిసార్లు మనం మన తోటి వారిని ద్రోహం చేసేవాడిని మన్నించాలి అని దగ్గరికి వచ్చినప్పుడు 7 సార్లా అంటే 7 కాదు 7 70 సార్లు అంటూ మన జీవితాల్లో ఈ కోపము, తాపము, పగ ఇట్లాంటివే కాదు, క్షమాగుణము, మన్నింపు గుణము, ప్రేమ అనేటటువంటివి నేర్చుకోండి అనేటటువంటి సత్యాన్ని ఎంత చక్కగా తెలియచేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవీలారా, ఈరోజు మనందరికీ తెలిసినట్లుగా కొన్ని ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసం కొరియే టెన్ బూమ్ అనేటటువంటి ఆ కుటుంబాన్ని గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. కొరియే టెన్ బూమ్ అని ఆ కుటుంబాన్ని గురించి, ఆ బిడ్డల గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. కొరియే టెన్ బూమ్ అనేటటువంటి ఆమె 1892 సంవత్సరంలో జన్మించింది. 1983 సంవత్సరంలో మరణించింది. వాళ్ళు ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్, జర్మనీకి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జన్మించినటువంటి వారు కుటుంబంలో తల్లిదండ్రులు చాలా భక్తిపరులు. పిల్లల్ని చర్చికి తీసుకువెళ్ళటం, గుడికి తీసుకువెళ్ళటం, మంచి విషయాలు నేర్పించడంలో చాలా బాగా నేర్పిస్తున్నటువంటి వారు. చిన్నగా వీళ్ళు ఎదుగుతూ ఉండగా మనందరికీ తెలిసినట్లుగా 1944 ఆ ప్రాంతంలో 1918, 44, 45 ఆ ప్రాంతాల దాకా మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అనేటటువంటిది ఎలాగొచ్చినది, ఎవరి ద్వారా వచ్చినది అది అంటే అందరికీ తెలుసు. అది హిట్లర్ ఏ విధంగా తన జీవితంలో ఆ కోపంతో, తాపంతో, పగతోటి ఏ విధంగా జూయిష్ పీపుల్ని చంపాలనే తపనతోటి ఎంతమంది యూదులను చంపాడు. రకరకాలైనటువంటి ఆ జీవితాలని కష్టపెట్టి చంపేటటువంటి విషయాల్లో హిట్లర్ ఎన్ని నిర్ణయాలు తీసుకొని ఎంతమందిని చంపాడు. క్రూరమైనటువంటి బానిసత్వ బతుకుల్లోని తీసుకువెళ్ళి ఏ విధంగా వాళ్ళని తిండి తిప్పలకు గురి చేసి చంపటం అనేటువంటిది రకరకాలు మనకు తెలిసినటువంటి విషయాలు. ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదర దైవీలారా, ఈ కొరియే టెన్ బూమ్ అనేటువంటి కుటుంబం వాళ్ళు ఈ యూదుల్ని ఎంతోమందిని వాళ్ళు తీసుకెళ్ళి చంపుతున్నారని తెలుసుకొని వారిని ఎలాగైనా రక్షించాలి అని చెప్పి చిన్నగా ఒక వారి కుటుంబంలో, వారి యొక్క గృహంలో, వారి యొక్క పొలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ ఉపయోగించుకుంటూ వీరందరినీ కూడా అనాథలైపోతున్నటువంటి వాళ్ళు, ఈ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోవటం, పిల్లలు అక్కడ ఉండటం, యూదుల పిల్లలు వాళ్ళు వీళ్ళు రకరకాలుగా ఏ విధంగా క్రూరమైన విషయాలు జరుగుతున్న ఆ రోజుల్లో ఎంతో కొంతమందిని రక్షించాలనే తపనతోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క పొలాన్ని, వాళ్ళ యొక్క గార్డెన్స్ని, వాళ్ళ యొక్క ఇంటిని ఉపయోగించుకుంటూ ఎంతోమందిని రక్షించడానికి ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవీలారా, వీరు ఇలాగా ఎంతోమందిని రక్షించి జర్మనీ దేశం నుండి ఇతర ప్రాంతాలకు వాళ్ళని ఎలా పంపించాలని చాలా ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తున్నారు. వారి కుటుంబం ఒక విధంగా చెప్పాలంటే ధనవంతుల కుటుంబం. వారి యొక్క ఉన్నటువంటి ఆ ధనాన్ని ఏ విధంగా వీళ్ళు రక్షించడానికి తపన పడుతూ తీసుకువెళ్తున్నారంటే మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో మన అందరికీ తెలిసినట్లుగా అందరూ బాగానే ఉన్నట్లు కనపడతారు, కానీ సీక్రెట్స్ని లీక్ చేస్తారు. ఆ పరిస్థితుల్లో వీరిని పట్టుకోవడం జరిగింది. 1944 సంవత్సరంలో ఈ కుటుంబం దగ్గరకు వచ్చి ఆ హిట్లర్ సైన్యం వచ్చి అంతటా ఆక్యుపై చేసుకొని వాళ్ళ యొక్క జీవితాలు ఎక్కడ ఎవరు అనేటటువంటి దగ్గర ఎంతోమందిని పట్టుకున్నారు. ఎప్పటికీ చాలామందిని వాళ్ళు ఇతర ప్రాంతాలకు పంపించేశారు కూడా. ఆ రోజుల్లో వారిని కూడా తీసుకువెళ్ళి
వాళ్ళు జూయిష్ పీపుల్ ఎలా రక్షించారు అనేది పగబట్టి వారిని కోపంతో వారిని నాశనం చేయాలని చెప్పి వీళ్ళను కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్కి తీసుకెళ్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు అంటే, తిండి తక్కువ, పని ఎక్కువ, కష్టాలు పెట్టి వాళ్ళకి చలిలో కూడా బట్టలు సరిగా లేక ఏ విధంగా వాళ్ళందరూ చనిపోతున్నారనేటువంటి ఆ పరిస్థితుల్లో పాపం వాళ్ళ నాన్న టెన్ బూమ్ ఆయన కొద్ది రోజుల్లోనే వాటికి తట్టుకోలేక చనిపోతాడు. ఇద్దరు అమ్మాయిలు, కొరియా అండ్ బెత్సియే అనేటటువంటి ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు ఏ విధంగా ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులోకి వెళ్ళిన తర్వాత ఈ కష్టాలు, బాధలు వీటన్నిటిని చూసి వాళ్ళు చిన్న చిన్నగా చాలా సీక్రెట్గా ఒక చిన్న బైబిల్ని వాళ్ళు తీసుకెళ్లారు లోపలికి. ఆ బైబిల్ను చదువుతూ ఎంతోమందికి అధైర్యపడబాకండి, ధైర్యాన్ని కోల్పోబాకండి, వీరి కోపం కంటే యేసు ప్రేమ ఇంకా గొప్పది, వీరి కోపం కంటే యేసు ప్రేమ ఇంకా గొప్పది అని చెబుతూ జనాల్లో చైతన్యాన్ని పుట్టించడం, ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులు, ఆ కారాగారాల్లోకి వెళ్ళి అందరితోటి ఇలాగా మాటలు చెప్తుంటే చాలామంది ఇస్తుపోయి చూస్తున్నారు. చాలామంది దుఃఖంతో దిగులు పడి మన బతుకులేంటి, మనం ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో నాశనం అయిపోతున్నామే అంటూ బాధపడుతున్నటువంటి, దుఃఖిస్తున్నటువంటి ఆ సమయాల్లో వీళ్ళు ఎంత ధైర్యంగా వెళ్ళి వాళ్ళ కోపతాపాల కంటే దేవుడి యొక్క ప్రేమ ఇంకా గొప్పదనేటటువంటి విషయాన్ని చెబుతూ వాళ్ళల్లో కొద్దిగా ఉత్సాహాన్ని నింపడం మొదలు పెడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల దైబిడ్లారా, అలాగే వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆ తర్వాత ఏ విధంగా వాళ్ళ అక్కయ్య బెత్సియే కూడా పాపం ఈ ఘోరాతి ఘోరమైన క్రూరాతి క్రూరమైనటువంటి ఈ కారాగారాల్లో ఉన్నటువంటి పరిస్థితిని తట్టుకోలేక ఆమె కూడా చనిపోతుంది. చనిపోతూ ఒక్క మాట మాత్రం కొరియాకి చెప్తున్నది, నాన్న నాకు తెలిసి త్వరలో నువ్వు విడుదల కావించబడతావు. విడుదలైన తర్వాత ప్రపంచానికి నువ్వు తెలియజేయవలసిన గొప్ప విషయం ఏదైనా ఉన్నదంటే గనక, ఇలాంటి హిట్లర్ లాంటి వాళ్ళు వీళ్ళు కోపాలతోటి, తాపాలతోటి, ఈర్ష, ద్వేషం, పగలతోటి వీటన్నిటితో నిండిపోయి కట్టెల కొలది మంటలు అన్నట్లుగా వీళ్ళు రగిలిపోతున్నటువంటి ఇలాంటి కోపతాపాలకు కూడా దేవుడి ప్రేమ ఇంకా గొప్పదని ప్రపంచానికి చాటి చెప్పాలి నువ్వు అంటూ ఆమెకు చివరగా 4 మాటలు చెప్పి ఆ బెత్సియే చనిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, దేవుడి దయ వలన కొద్ది కాలం తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కూడా ముగిసింది. ఆ రోజుల్లో కొరియే ఆ కారాగారం నుంచి విడుదల గావించబడింది. విడుదల కావించబడి ఆమె బయటకు వచ్చిన తర్వాత అన్ని చూసినటువంటి విషయాలు, ఆ కారాగారాల్లో చూసిన విషయాలన్నిటిని జనాలకు తెలియచేస్తూ, ఇంత కోపము, ఇంత పగ, ఇంత ద్వేషం ఎందుకు జనాల్లో ఉన్నది, ఎంతమంది యూదులను చంపారు, ఎంతమంది జనాలను చంపారు వీళ్ళు అనేటటువంటిది ఒకటైతే, మరొక వైపు దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోండి అంటూ ఆమె తన జీవితంలో చూసిన విషయాల్ని, ఆమె జీవితంలో వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబం ఎంతమంది యూదుని రక్షించారనేటటువంటి విషయాలు, కొంతమంది సాక్ష్యాలు కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం వలన మేము ఈరోజు ఇంకా బతికున్నాము, ఆ జర్మనీ దేశం నుంచి ఏ విధంగా మేము విడుదల కావించబడాము, ఎలాగా అంటే గనక వీళ్ళ సహాయం వల్లనే అనేటటువంటి ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నటువంటి ఆ సందర్భాల్లో ఒకరోజు ఇలాగనే ఆమె అనేక ప్రాంతాల్లో ప్రసంగాలు చేస్తూ ఉండగా, దేవుడి యొక్క ప్రేమను గురించి అనేక విధాలుగా ప్రకటిస్తూ ఉండగా, ఒకరోజు అనుకోకుండా ఆ కారాగారంలో ఎవరైతే సైనికుడు అధికారిగా ఉండి తీవ్రమైనటువంటి కష్టాల పాలు చేసి ఎంతోమందిని చంపినటువంటి కారకుడు అయినటువంటి ఒక ఆయన, ఆ సైన్యాధికారి దూరంలో ఆమె ప్రసంగం చేస్తుండగా దూరంలో కూర్చున్నట్టు గమనించింది. గమనించి ఆ క్రూరాతి క్రూరంగా ప్రవర్తించినటువంటి ఆ సైనికుడిని చూస్తూ ఉంది ప్రసంగం చేస్తూ. ఆమె ఇలాగనే చర్చిలో ప్రసంగం చేసిన తర్వాత, దేవుడి యొక్క ప్రేమను గురించి ప్రకటించిన తర్వాత ఆమె సర్దుకుంటూ ఉండగా ఇక బయటికి వెళ్ళాలని ఆ క్రూరాతి క్రూరంగా ప్రవర్తించిన ఆ సైన్యాధికారి చిరునవ్వు పెట్టుకుంటూ ఆమె దగ్గరకు వస్తున్నాడు. చిరునవ్వు పెట్టుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి, నీవు చేసినటువంటి ఆ ప్రసంగం చాలా గొప్పది. మానవుల యొక్క కోపము, తాపము, పగ, ఈర్ష, ద్వేషముల కంటే దేవుడి యొక్క ప్రేమ గొప్పదని చెప్తున్నారు చూసారా, అది చాలా గొప్ప విషయం.
అంటూ, నేను హిట్లర్ పాలనలో ఉన్నప్పుడు నేను క్రైస్తవుడిని కాను. హిట్లర్ పాలనలో ఉన్నప్పుడు నేను క్రైస్తవుడిని కాను. ఆ యుద్ధం ముగిసిన తర్వాత బైబిల్‌ను చూసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను. దేవుడైతే నన్ను క్షమించాడని నేను అనుకుంటున్నాను. దేవుడు నన్ను క్షమించాడు. అయితే చాలా ముఖ్యమైన విషయం, మీలాంటి వాళ్ళు కూడా క్రూరాతి క్రూరంగా నేను మిమ్మల్ని హింసకు గురి చేశాను. ఆ హింసకు గురైన మీరు నన్ను క్షమిస్తారా అని వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. వచ్చి క్షమాపణ అడుగుతుండగా ఈ కొరియా 10 భూమిలో ఒకవైపు ఆ క్రూరాతి క్రూరమైన హింసలకు గురైనటువంటి ఆమె, వాళ్ళ తండ్రి చనిపోయాడు, వాళ్ళ అక్కయ్య చనిపోయింది. ఈమె బతికి ఉండి ఆ మనిషి ఎదురుగా కనపడుతుంటే ఎలా క్షమించాలి ఎలా క్షమించాలి అని ఇక మదన పడతా ఉన్నది లోపల. మదన పడుతూ, దేవా నువ్వే నాకు సహాయం చేయాలి. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పటివరకు ఏదో దేవుడి యొక్క ప్రేమ గొప్పది, దేవుడి యొక్క ప్రేమ గొప్పది అంటూ చెప్తున్నాను కానీ, ఈరోజు ఆ క్రూరాతి క్రూరమైన సైన్యాధికారిని నేను చూసి ఎలా క్షమించాలనే దగ్గర తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆమె దేవుడికి లోపల ప్రార్థన చేసుకుంటూ ఇక షేక్ హ్యాండ్కి ఇవ్వటానికి, కరసాలన చేయటానికి చెయ్యి ఇచ్చింది. ఆ మూమెంట్లో ఆమె రాసిన పుస్తకంలో ఏం చెప్తుందో తెలుసా? ఒక గొప్ప స్వస్థత నాలోనికి వచ్చేస్తూ ఉంది. స్వస్థతా శక్తి నాలోనికి వచ్చేస్తూ ఉంది. ఆ స్వస్థతా శక్తి నాలోనికి వచ్చి అతన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో క్షమించేటటువంటి ఆ శక్తి నాకు సహాయపడుతున్నది అని ఆమె పుస్తకంలో రాస్తున్నది. మనందరికీ తెలుసో తెలీదు, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు, అలాంటి క్రూరాతి క్రూరమైన హింసలకు గురి అయ్యి ఇలాంటి వారిని క్షమించాలనేటటువంటి సమయం వచ్చినప్పుడు ఇక ఆ మాట ఉపయోగిస్తుంది చూసారా? నాలో ఏదో స్వస్థతా శక్తి, పవర్ అనేటటువంటిది, ఆ హీలింగ్ వార్మ్త్ అండ్ పవర్ ఈజ్ బ్లోయింగ్ ఇంటూ, కమింగ్ ఇంటూ అంటూ ఎంత చక్కగా చెప్పేస్తుంది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరి జీవితాల్లో జాగ్రత్తలు పడకపోతే, శిలాపుత్రులైన యేసు జ్ఞాన గ్రంథంలో చెప్పినట్లుగా మన జీవితాలని జాగ్రత్త చేసుకోకపోతే కనుక కట్టెల కొలది మంటలు అన్నట్లుగా మొండితనంతో, ఆ కోపతాపాలతో ఉంటే కలహాలు, మంటలు ఎన్ని రేగుతూ ఉంటాయో, ఎంతగా పగ, కుళ్ళు మనలోకి వస్తుందో అర్థం చేసుకునేటటువంటి విషయాన్ని ఆమె జీవితం ద్వారా ఎంత చక్కగా మనందరికీ తెలియచేస్తుంది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆమె రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఊరకన ఏదో ఇక్కడికి దైవ ప్రేమ అని ఊరక మాటలు చెప్పడం మాత్రమే కాదు, ఆ క్రూరాతి క్రూర హింసలకు గురైనటువంటి వాళ్ళు విడుదల కావించిన తర్వాత ఎటు పోవాలో, ఎక్కడికి పోవాలో తెలియక అనారోగ్యాలతో బాధపడుతూ ఇక ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ జనాలకి, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి జనాలకి సేవ చేయాలని తపనతోటి ఆమె ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించి, ఈ పోస్ట్ వార్ యుద్ధం తర్వాత ఇట్లాగ విడుదలైన వాళ్ళందరూ కూడా సేవ చేయాలని చెప్పి ఒక మంచి మంచి ప్రేమతో కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసి, ఇలాంటి వాళ్ళందరినీ ఎలా చూసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి అనేటటువంటి అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ చేసి ఎంతో సేవ చేయటం మొదలుపెట్టింది. అంతేకాదు, ఆ రోజుల్లో చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళుగా ఉన్నటువంటి వీళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి భవిష్యత్తు ఏంటి అనే దగ్గర ఏ విధంగా పాఠశాలకు పంపించాలి, పైకి ఎదిగించాలని తపనతోటి చేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మన అందరం కూడా ఈ కోపతాపాలు అనేటటువంటిది కట్టెల కొలది మంటలు అన్నట్లుగా మొండితనం కొలది, కోపతాపాల కొలది కలహాలు వస్తూ ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో శాంతియుతంగా క్షమాగుణం అంటే ఏంటి, మన్నింపు గుణం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఈ 10 భూమ్ ఫ్యామిలీ ఎంత చక్కగా వాళ్ళ జీవితాల ద్వారా చూపిస్తున్నారు. ఈరోజు పేతురు గారు యేసయ్యను అడిగినట్లుగా, నాకు ద్రోహం చేసిన వాళ్ళని ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 సార్లు అని అడిగితే, 7 సార్లు కాదు నాన్న, 70 సార్లు అంటూ మనలో ఈ కోపతాపాల మంటలు కాదు మనలో ఉండాల్సినటువంటిది. ఆ మంటలను ఆర్పేసి శాంతి సమాధానం వసగేటటువంటి, ఆ వాతావరణం తెచ్చేటటువంటి ఆ మంచి గుణంలోకి రండి అని యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానిస్తుండగా, ఈరోజు ఆ దేవుడి స్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ, మన జీవితాల్లో కలలాడువారు అపనిందలు పుట్టించి శాపగ్రస్తులు అవుతారు అంటుండగా, అలాంటి శాపగ్రస్త జీవితంలో మనం ఉండకూడదని,
మనమందరం కూడా శాంతియుతంగా జీవించువారు అనేకుల్ని ప్రోత్సహించి ఎంతో మంచి మన చుట్టూ జరిగేటట్లుగా దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మన సంఘాల్లో కూడా ఇలాంటి కోపతాపాలు ఈర్ష్య ద్వేషాలు కలిగినట్టు వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ దేవుడు ఆ స్వస్థతా శక్తిని మన ద్వారా ఇంకెంతో మందికి ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.